హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు ఒక ఊరికి పండగ అయితే వచ్చామన్నమాట. ఈ టైంలోని మా ప్రాంతాల్లోని ఈ పండగలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ పండగ పేరు వచ్చి అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. దీన్ని మా యొక్క ఒరియా భాషలో, కొండ భాషలోని డొంగూరు మండాని అంటారు. ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడుతుంటాయో ఈ కొండపోడుకు ముందు జరుపుకునేటువంటి పండగలు అనమాట. ఈ పండగను చేసిన తర్వాతే మిగిలిన పనులన్నీ కూడా చేస్తారు, వ్యవసాయ పనులన్నీ కూడాను. కొండపూడి అంటే మనకు చాలామందికి తెలిసిందే, కొండ ప్రాంతాల్లో చేసే వ్యవసాయం అనమాట. అట్లాంటి వ్యవసాయ పనులు చేసే ముందు జరుపుకునే పండుగలు ఇవన్నీ కూడాను. ఈ యొక్క కొండ దేవుడికి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో శంకుదేవుడు అంటారు, మరికొన్ని ప్రాంతాల్లోనే కొండదేవుడు అంటారు. అంటే కొండ దేవత ఆరాధిస్తారు, ఆ దేవుళ్ళకి ఆరాధిస్తారనమాట. కొన్ని ప్రాంతాల్లోనే, మా గిరిజన ప్రాంతాల్లోనే చెట్లకు ఆ రూపాన్ని, అంటే ఆ రూపంగా భావించి పూజిస్తారు. అలానే ఒక రాయిని పెట్టి కూడాను ఒక దేవతామూర్తిలాగా పూజిస్తారు. ఈరోజు కూడాను ఈ ఊరిలోని ఒక పండగ జరుగుతుంది. ఇదే పండగ. ఆ పండగ చూద్దామని మేమైతే వచ్చాం. మీకు కూడాను చిన్నగా చూపిస్తాం. పండగ అంతా కూడా అయిపోయింది. పండగ అంటే మరిన్ని పెద్దగా అయితే ఉండదు. అడవికి వెళ్ళి పూజ చేసిన తర్వాత వచ్చాక దింస, ఈ నృత్యం అంతా కూడాను వేస్తూ ఉంటారు అనమాట. దింస డ్యాన్స్ అయితే ఉంటుంది. మీలో చాలామందికి తెలిసిందే, మన అరుగు గిరిజన ప్రాంతాల్లోని ఈ యొక్క దింస డ్యాన్స్ అనేది ఎంత ఫేమస్ అనేది. మేము ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చక్కగా మరిదలు అయితే చేశారు. డ్రింక్స్ తీసుకొచ్చి ఇవ్వడం, తర్వాత ఈ వాటర్ అంతా కూడాను, భోజనాలు ఇవన్నీ కూడాను చాలా సంతోషం అనిపించింది. అక్క వాళ్ళకి మేము యూట్యూబ్లో చూడడం ఇది రెండోసారి కలవడం, ఈ అన్నని తర్వాత అక్క వాళ్ళు కూడాను. అన్న, మీ పేరు? నా పేరు జిన్ను. అక్క, మీ పేరు? దేవి. అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీలో చాలా మందికి తెలిసిందే, చూస్తూనే ఉంటారు. అన్న, మీ ఛానల్ పేరు చెప్పండి ఒకసారి. ట్రైబల్ విలేజ్ ఫ్యామిలీ వ్లాగ్ అని ఉంటుంది. ఓకే, మీకు కిందన రాసి పెడతాను, వీలైతే చూడండి. మంచి వీడియోస్ అయితే ఉంటాయి, ఫ్యామిలీ సంబంధించిన వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు. వెళ్దాం అన్న ఒకసారి మనం పండుగ దగ్గరికి. 2 గంటల ఆ ప్రాంతం నుంచి మనలో అయితే దింస అయితే వేస్తున్నారు. మనం అయితే 5:30 ప్రాంతానికి అయితే వచ్చాం. బాగా కలిసిపోయి ఉంటారు వాళ్ళు. మనం ఒకసారి బయటికి వెళ్దాం, ఈ చిన్నగా ఊరు కూడా చూపిస్తాం. బాగుంటుంది ఈ ఊరు అయితే, చూడడానికి మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడిప్పుడే సన్సెట్ అయితే అవుతుంది. మన ముందర సన్ అయితే ఉన్నాడు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత మాకు కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే, అన్ని ఇండ్లు కూడాను ఇట్లా పెంకుటిల్లుతోనే ఉన్నాయి. ఇవి వంట కోసం తీసుకొచ్చిన కట్టెలు అనమాట. మేమైతే కర్రలు అంటాం. ఇవి వచ్చి నాగలి, వ్యవసాయానికి ఉపయోగించేవి. రీసెంట్గా మా ప్రాంతాల్లో ఇటుకల పండుగ అయితే జరిగింది. ఆ పండుగలో భాగంగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. వెళ్దామా? ఓకే. ఈ వరుసలో అన్నీ కూడాను పెంకుటిల్లులు ఉన్నాయి. మాకైతే అవే కనిపిస్తున్నాయి. పండగ అవుతుండడం వల్ల ఇదంతా కూడాను పండగ వైబ్ అయితే కనిపిస్తుంది ఊర్లోని. కాయన అవుతున్నా మిల్కు तोरना खाना राजेश कुमार तुम बैर ना खाना तुम्हारे बैर ना खाना रे तो ना खाना रे जोश ना खाट दे रेस బిలామను. ఓకే, ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నారు పిల్లలు. ఈ పండగలు వస్తున్నప్పుడు ఇలా చుట్టలు కూడా వస్తూ ఉంటారు. చుట్టలు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి మర్యాదలు కూడా చేస్తూ ఉంటారు మా వాళ్ళు. బాగా ఫస్ట్ ఆరబెట్టున్నారు బాగా మన వాళ్ళు. అవును బా. ఇక్కడ ఒక కోడి పెట్ట అయితే ఉంది, పొదుగుతుంది బాగా నల్లగా ఉంది. ఇది కోడి పెట్ట. హాయ్ గాయ్స్, కెమెరాకి చూస్తుంది అనమాట. తనకు తెలియదు కూడా ఇట్లాంటి వీడియోస్ ఉంటాయని చెప్పి. ఇది అమ్మ అయితే చక్కగా చుట్ట కాలుస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పండగ అయినప్పుడు ఉండాలి ఆ మాత్రం. ఇదిగో అన్న అయితే మన సబ్స్క్రైబర్ అంట. అన్న, మీ పేరు చెప్పండి. ప్రహ్లాద్. ఇది మీల్లా? ఒక భోంచేయండి, పదండి, కలుద్దాంలే. అక్కడ వస్తాం మరలా. ఈరోజు రాలేదు రాజు. చూడు బామర్ది, ఎంత పెద్ద చెట్టు, గోరంటి చెట్టు, చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. భలే మెలికలు తిరిగింది ఇది. ఈ పశువుల సాలలు అనమాట. పశువులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సాయంత్రం పూట. మా ప్రాంతాల్లో కూడా ఇదే వైబ్ ఉంటుంది. పండగలు అంటే మామూలుగా ఉండదు. తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం అంతే. మంచిగా మందార పూలు అయితే మంచిగా ఉన్నాయి చూడండి. అంతే కూడాను. అక్కడికి వెళ్ళే ముందు చిన్నగా చూపిద్దామని చిన్ని ప్రయత్నం అనమాట. మీకు ఒకవేళ ఇష్టం లేకుంటే స్కిప్ చేసిండి. అమ్మో, ఇది ఒకటి వచ్చిందిరా. బాగా లేకండి, ఇది ఎటు వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుందేమో. చిన్నపిల్లలు ఉంటే తొక్కిస్తాయి ఇవి. ఇదిగో ఈ బామ్మ అయితే తోలుతుంది, మంచిగా కంట్రోల్ చేస్తుంది. అంటే వీళ్ళకు బాగా అలవాటు ఉంటుంది, పెద్దోళ్ళకి. మనకు అంత అలవాటు ఉంటుంది కదా. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత మాకేంటంటే, ఎక్కువగా
ఎర్ర చీర కట్టుకొని ఒక యూనిఫామ్ లాగా వీళ్ళు కట్టుకుని ఉన్నారనమాట ఈ ఆడపిల్లలందరూ కూడా. ఇందాక మనము ఆ ఊరు చూసాం కదా, దానికి ఎదర ఇంకొక ఊరు అయితే ఉంటుంది. రెండు కూడా ఒకే ఊరు. ఇది పండగ ఎఫెక్ట్ అనుకుంటా. అది ఎంజాయ్ చేస్తున్నారు. ముందు కాంగు చెట్టు ఉంది బామర్ది, పచ్చగా ఉంది. అవునవును, చల్లగా గాలి తగులుతుంది. ఈ ఇల్లు కూడా చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత నీట్గా ఉందో. సూర్యకిరణాలు పడి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎర్రమట్టి బామర్ది. సహజంగా దొరికేటువంటి మట్టి అనమాట, అది వాడతారు మనం. ఈ చాపరి కిందనే ఇల్లులన్నీ కూడా ఈ విధంగా కట్టుకున్నారు మన వాళ్ళు. ఈ ఇల్లు వెనకాల ఒక చింత చెట్టు అయితే ఉంది. చింత బొట్టలు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నాయి బామర్ది, ఇంకా దులపలేదు. దులపలేదు. అక్కడ మంచి కాసు ఉంది, అది మంచి కాపు వచ్చింది. అటు వెళ్దామా? ఓకే రండి. ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న కుళాయిలు అయితే ఉన్నాయి, వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ కూడాను మన వాళ్ళు చక్కగా పడుకున్నారు. ఇదిగో మన మిత్రుడు ఉన్నాడు ఇక్కడ. హాయ్ గాయస్, బాగున్నావు గాయస్? బాగున్నాను. బాగుంది అంటారా? ఇదిగో మేము వచ్చే ముందు మనోడైతే మంచిగా పడుకుని ఉంటాడు, లేచాడు. ఇదిగో ఇలా చుట్టాలు వచ్చిన తర్వాత, బంధువులు వచ్చిన తర్వాత మంచి చెడులన్నీ కూడాను ఇలా ముచ్చటిస్తుంటారు పెద్దవాళ్ళందరూ కూడాను. ఇదిగో అదే జరుగుతుంది ఇక్కడ. బాగున్నాయి అబ్బా ఈ విధులన్నీ కూడాను. చిన్ని ఏమంటారు కాలువ ఉందన్నమాట. ఇదంతా కూడా డ్రైనేజీ లాగా కిందికి వెళ్ళిపోతుంటుంది. రాయలు పేరుస్తున్నారు బామర్ది. రాళ్ళన్నీ కూడాను ఈ విధంగా పేర్చి చిన్నగా డ్రైనేజ్ వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేశారు. ఇది డొక్రీమా బోల్సే బోల్సే బోలసు బాగున్నారంట. చిన్ని గుడిసె, ఈ గుడిసెలోనే ఉంటున్నారంట. ఇక్కడే కదన్నా మీరు ఉండేది? ఇక్కడే. అదైతే అక్క వాళ్ళది, ఇది మాత్రం అన్య వాళ్ళు అయితే ఉంటున్నారు ఇక్కడ. ఇది పక్క పక్కనే ఊరు ఇదంతా కూడా. బాగుందన్న మీ ఊరైతే? థ్యాంక్ యూ అన్న. చాలా బాగుంది. చూడ్డానికి మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా వెనకాల చూస్తున్నారా పెద్ద క్రౌడ్ అయితే ఉంది. అదంతా కూడాను దింస అనమాట. దింస ఆడుతున్నారు. ఇప్పుడు మనము దింసలో ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడి నుంచి అంతా కూడాను దింసనే ఉంటుంది. అంటే ఈ పండగ అంతా కూడా దింసతోనే స్టార్ట్ అవుతుంది, అలానే ఎండ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు మనము దింస దగ్గరికి అయితే వెళ్దాం. దీన్ని చూడడానికి అలానే దింస ఆడడానికి ఇదంతా కూడా చూడండి. ఈ క్రౌడ్ అంతా కూడాను ఒక 3-4 ఊర్ల నుంచి జనాలందరూ కూడా వచ్చి దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే తిలకిస్తూ ఉంటారు. ఊరు నుండి కూడా వస్తారు బామర్ది. వస్తారు బా. ఇక్కడ మగ ఆడ అని చెప్పి తేడా అయితే ఉండదు, అందరు కలిసిపోయి ఆడుతుంటారు అనమాట. అది మంచి ఎంజాయ్ చేస్తున్నారు బామర్ది. ఎంజాయ్ చేస్తున్నారు. మీకు సౌండ్ అనేది చిన్నగా వినిపిస్తుంది, కాస్త సర్దుకుండి వీడియోలోనే, ఎందుకంటే మనం జనాల మధ్యలో ఉన్నాం కాబట్టి అదైతే ఉంటుంది. హాయ్ హాయ్, బాగున్నారా? రండి దింసాడండి. అవునా? ఓకే ఓకే సరే సరే ఓకే ఓకే. ఇది మొత్తానికైతే దింస అయితే ఆడుతున్నారమ్మా. చాలా పెద్ద లైన్ బా, చాలా పెద్ద లైన్ బా. డస్ట్ అయితే మామూలుగా లేవట్లేదు, దుమ్ము బయటకు వస్తుంది అనమాట. దుమ్ము